గుండె సంబంధిత ఇంజెక్షన్లపై ప్రజలకు అవగాహన కల్పించిన గుత్తి ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఎల్లప్ప, డాక్టర్ రోహినాథ్ గుత్తి మండల ప్రభుత్వ ఆసుపత్రిలో గుండెకు సంబంధించిన అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించే కీలకమైన ఇంజెక్షన్లపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ గుత్తి ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఎల్లప్ప మరియు ప్రముఖ వైద్యులు డాక్టర్ రోహినాథ్ ప్రత్యేకంగా వివరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గుండెపోటు వంటి అత్యవసర పరిస్థితుల్లో సరైన సమయంలో సరైన ఇంజెక్షన్ ఇవ్వడం వల్ల ప్రాణాలను కాపాడొచ్చని తెలిపారు. గుండె నొప్పి, ఛాతీలో మంట, ఊపిరి ఆడకపోవడం, ఎడమ చేతికి నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తే ఆలస్యం చేయకుండా వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకురావాలని సూచించారు. గ్రామీణ ప్రాంత ప్రజలు అపోహలు నమ్మకుండా ప్రభుత్వ వైద్య సేవలను పూర్తిగా వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. గుత్తి ప్రభుత్వ ఆసుపత్రిలో గుండె సంబంధిత అత్యవసర చికిత్సలకు అవసరమైన ఇంజెక్షన్లు, మందులు, వైద్య సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని స్పష్టంగా తెలిపారు. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారి నిర్దేశిత ప్రకారం మనకి సిఎస్సి 50 బెడెడ్ హాస్పిటల్కి 2 లేదా 3 10x+ ఇంజక్షన్లు రిజర్వ్ గా ఎప్పుడు హాస్పిటల్ పెడతారు. దీని కాస్ట్ దాదాపు 45,000 రూపాయలు ఉంటుంది గవర్నమెంట్కే. ఈ ఇంజక్షన్ మనకి ఇప్పటి వరకు 38 కేసులకు ఇంజక్షన్లు ఇవ్వడం జరిగింది. అంటే పేషెంట్ వచ్చిన వెంటనే ఈసీజీ తీసి ఆ ఈసీజీని కార్డియాలజిస్ట్ పంపించడం, లేదా పక్కన అందుబాటులో ఉన్నటువంటి ఫిజిషియన్ కి వాట్సాప్ గ్రూప్ ద్వారా పెట్టి ఈ ఇంజక్షన్ ఇవ్వచ్చా ఇవ్వకూడదా అన్న డిసిజన్ ఒక 10 minutes లో తీసుకొని ఆ ఇంజక్షన్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ కాస్ట్లీ అయినటువంటి ఇంజక్షన్ ప్రభుత్వం వాళ్ళు ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఇప్పుడు ప్రతిరోజు రివ్యూ చేస్తున్నారు దాని మీద. అందుకనే మరి ఒకసారి మనం ఈ ఇంజక్షన్ గురించి, ఆ బాధిత పేషెంట్లు వచ్చినప్పుడు వాళ్ళకి మనం చేయాల్సినటువంటి సర్వీసెస్ గురించి వివరించడం మన ధర్మం. కాబట్టి ఇది మాస్ గా పబ్లిక్ లకి, ప్రతి ఒక్కరికి హాస్పిటల్లోకి వెళ్ళినప్పుడు గుండె జబ్బుతో గోల్డెన్ అవర్స్ అనే టైంతో మనం ఇక హాస్పిటల్కి వచ్చినప్పుడు ఈ ఇంజెక్షన్ యొక్క ప్రాధాన్యత చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఎంతో పేదవాళ్ళు ఇంత కాస్ట్లు పెట్టి ఇంజక్షన్ కొనలేరు. వాస్తవంగా చెప్పాలంటే ఇక్కడ పనిచేసిపోయిన ఓబ్లేస్ అనే అతనికి, ఓబయ్య అనే అతనికి బళ్ళారిలో స్ట్రోక్ వచ్చింది. ఆడ ఇంజక్షన్ పాపం కొనుక్కొని చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అదే మన రాష్ట్రంలో ఈ ఇంజక్షన్ అన్ని హాస్పిటల్లో అందుబాటులో ఉంది. సో ఈ ఇంజక్షన్ వేసుకోవడం వల్ల మినిమం 2 గంటల నుంచి 3 గంటల సేపు మనిషి జీవితం పొడుగుతుంది. రక్తం గడ్డగట్టినది విడిపోవడం వల్ల. ఈ లోపల మనం హయ్యర్ సెంటర్కి వెళ్ళి హయ్యర్ సెంటర్ లో మనం కరెక్ట్ వైద్యం అందించుకున్నాం అనుకో, మనిషి జీవితకాలం పొడిగించడానికి అవకాశం ఎక్కువగా ఉంటది. సో అందువల్ల మన హాస్పిటల్ ఉన్న ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ, గ్రామీణ ప్రాంతం వాళ్ళకు కూడా ఇది రీచ్ కావాలని, ఈ విషయం తెలియాలని ఈ విధంగా మేము ప్రెస్ మీట్ ఇవ్వడం జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటి ఫిజిషియన్ గారు ఉన్నారు, అలాగే క్రిటికల్ కేర్ సంబంధించినటువంటి అనస్థెటిస్ట్ రాజేష్ గారు ఉన్నారు. వీళ్ళు కూడా దీని గురించి వివరిస్తారు. ఈ సమాచారాన్ని గ్రామాల ప్రతి మూలకి చేరుకోవాలని నేను ఈ మండల వాసిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జనరల్ ఫిజిషియన్ ని. సో ఇక్కడ ఇప్పుడు సార్ చెప్పినట్టు దీని పేరు టెనెక్టప్లేజ్ అంటాం ఇంజెక్షన్. ముఖ్యంగా ప్రజలు ఈ మధ్య కాలంలో కాకపోతే చాలా రోజుల నుంచి కూడా, ముఖ్యంగా ఫస్ట్ దమ్ముల నొప్పి అంటే చాలా మంది గ్యాస్ ట్రబుల్ అని చెప్పి, కడుపులో నొప్పి అని చెప్పి గ్యాస్ ట్రబుల్ అని చెప్పి చాలా మంది ఒక మిస్లీడ్ అంటే ఒక అపోహలో ఇదేదో చిన్న ప్రాబ్లం అనుకొని వాళ్ళు అక్కడ ఆగిపోతుంటారు. కొంతమందికి తెలిసి ఇది ఏమైనా గుండెకి సంబంధించిందేమో అనుకుని డైరెక్ట్ గా అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికో లేకపోతే కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికో పోతుంటారు. అదింత సమయంలోనే ఈ గోల్డెన్ అవర్ అంటారు. అంటే ఒక స్ట్రోక్ అనేది స్టార్ట్ అయినప్పుడు 1 గంట లోపల వాళ్ళకి సరైన వైద్యం అందకపోతే వాళ్ళు ప్రాణాలు పోయే అవకాశాలు 100% ఉంటాయి అన్నమాట. సో ఈ గోల్డెన్ అవర్ ని, అంటే ఈ 1 గంటని, ఈ గోల్డెన్ అవర్ ని పెంచడానికి ఈ టెనెక్టప్లేజ్ అనే ఇంజెక్షన్ ఎంతో ఉపయోగపడుతుంది. ఒకవేళ మనకున్న ఈ చుట్టు ప్రాంతాల్లో మాక్సిమం, ఈ చుట్టుపక్కల ఉన్న పల్లెల కవరేజ్ మాక్సిమం ఒక 25 నిమిషాల నుంచి 30 నిమిషాల లోపల మన అందుబాటులోకి రాగలరు. వాళ్ళకు ఒకవేళ ఈ స్ట్రోక్ వచ్చినప్పుడు, గుండెకి సంబంధించిన స్ట్రోక్ వచ్చినప్పుడు ఈ ఇంజెక్షన్ వేయడం వల్ల ఈ గోల్డెన్ అవర్ అంటే 1 గంట లోపల వాళ్ళ ప్రాణాలు లోపల పోయేటువంటి సమయాన్ని పొడిగించి దాదాపు 2 నుంచి 3 గంటల వరకు చేయొచ్చు. సో మనం వెంటనే ఇక్కడ అనంతపురం కానీ కర్నూలు కానీ రీచ్ అయినా వాళ్ళు మళ్ళీ ప్రభుత్వ ఆసుపత్రిలో యాంజియోగ్రామ్ చేసి స్టంటింగ్ ప్రొసీజర్ చేయడం జరుగుతుంది. సో ఈ ఇంజెక్షన్ దాదాపుగా విలువ 50,000, ఇంకా బయట కొన్ని ప్రదేశాల్లో 60,000, 70,000 వరకు కూడా ఉన్నాయి. సో ఇది మరి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని, మన ప్రభుత్వము తర్వాత ఇప్పుడున్నటువంటి మన ఎమ్మెల్యే గారు కూడా వీటిని ఖచ్చితంగా పెట్టాలన్న ఉద్దేశంతోన ఎప్పుడు రిజర్వ్డ్ గా మన సార్ కూడా చొరవతోన ఇక్కడ ఎప్పుడు నిలువ ఉంటుంది. అయితే ఇది ప్రజలకు చాలా మందికి తెలియదు. కొంతమంది ఎక్కడ ఏమి చేయాలో, ఏం వైద్యం చేసుకోవాలో తెలియదు.
సో ఇదన్నీ కూడా కంపల్సరీగా ఇది ప్రతి గ్రామ ప్రజలందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. సో గుండెకి సంబంధించిన ఏ జబ్బు అని ఒక చిన్న అనుమానం వచ్చినా వాళ్ళు వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి ఏ క్షణమైనా 24 గంటలు ఎప్పుడు పనిచేస్తూనే ఉంటుంది, వచ్చి ఈసీజీ తీసుకొని దాంట్లో నిర్ధారణ చేసుకొని ఒకవేళ ఇది పొరపాటున స్ట్రోక్ అని తెలిస్తే వెంటనే మేము ఇంజెక్షన్ వేయడానికి మేము పర్మిషన్ తీసుకునేకి యాక్చువల్లీ స్టెమీ అనే ఒక గ్రూప్ ఉంటుంది. ఆ గ్రూప్ లో లేకపోయినా డైరెక్ట్ గా నాకు కాల్ చేసిన గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి నేను మీకు అడ్వైజ్ ఇచ్చేస్తాను వెదర్ టు గివ్, అంటే దీన్ని వేయాలా లేదా అనేసి. మీరు వెంటనే దీన్ని వేయడం వల్ల వాళ్ళ ప్రాణాలని కాపాడి మనం వాళ్ళ జీవితాన్ని ఎంతో వాళ్ళకి మనము అందరూ కూడా రుణపడి ఉండేటట్టు వాళ్ళు జరుగుతుంది. సో దీన్ని కంపల్సరీ ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకోవాలి. ఇది ఎందుకంటే చాలా మంది పాపం, ఎందుకంటే ప్రజలు కొంతమంది చదువుకోలేరు, వాళ్ళు ఏదో పండగ పోతుంటారు, తింటూ ఉంటారు, ఏదో రాయి కొట్టింటారు, దమ్ములో నొప్పి వచ్చింది అనుకుంటారు, ఏదో చికెన్ మటన్ తిన్నా మందు తాగినాను నొప్పి వచ్చింది అనుకుంటారు, అదే ఒక స్ట్రోక్ ఏంటది వారికి అదే ప్రాణాలు తీస్తుంది. సో వీటిని కంపల్సరిగా ఏ దమ్ము నొప్పి వచ్చినా వెంటనే దాన్ని ఒక గుండె జబ్బు లాగానే భావించి గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చి ఈసీజీ తీసుకొని తదుపరి డాక్టర్ యొక్క సలహాలు తీసుకొని దాని మేరకు ట్రీట్మెంట్ తీసుకోవాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. ఇదే విధంగా దీని తర్వాత నెక్స్ట్ స్టెప్ లో మనకు దగ్గరే ఒక గంటలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉంది. అత్యాధునికటువంటి పరికరాలతోన అసలు ఆ హాస్పిటల్ చూస్తేనే ఒక ప్రైవేట్ హాస్పిటల్ కూడా పనికిరాదు, అంతగా మన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అంత నీట్ గా మెయింటైన్ చేస్తూ అంత హైయెస్ట్ పరికరాలు ఉన్నాయి. దాంట్లో స్టెంటింగ్ ప్రొసీజర్స్, పేస్ మేకర్స్, దాదాపుగా 8 లక్షలు 6 లక్షలు విలువైనటువంటి పేస్ మేకర్ వ్యవస్థలు కూడా మనకు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నాయి. అందులో ఆ చీఫ్ డాక్టర్ సుభాష్ చంద్రబోస్ ఉన్నారు. ఆయన మనకి ఎందుకంటే మనకు సార్ వాళ్ళకు మాకు ఎప్పుడు అందుబాటులో ఉంటాడు, ఆయన ఎప్పుడు ఫోన్ చేసినా కూడా చెప్తుంటాడు. సో వీటిని కంపల్సరీగా ఇవన్నీ ఉపయోగించుకొని ఈ స్ట్రోక్, గుండెకి సంబంధించిన స్ట్రోక్ నుంచి ఖచ్చితంగా వీళ్ళందరూ కూడా విముక్తి చెందాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి మన సూపరింటెండెంట్ సార్కి, తర్వాత ఇక్కడ వైద్య సిబ్బందికి, పత్రికా విలేకరులు అందరికి కూడా నేను మరి ఒక నమస్కారాలు చెప్తున్నాను. అదేవిధంగా ప్రజలకి ఇది ఖచ్చితంగా చేరే విధంగా మీరు ఏదైనా ఒక క్షణం వచ్చేదైనా అవకాశం వచ్చినప్పుడు కంపల్సరీగా వాళ్ళకు ఈ ఒక అవగాహన మాత్రం కంపల్సరీ కనిపించాల్సిందిగా ప్రతి ఒక్క ప్రజలు ఇంకొకరికి ఒకరు ముగ్గురికి అన్నట్టుగా అందరు కూడా ఇది స్ప్రెడ్ చేసుకోవాలా అనేసి నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ వన్స్ అగైన్. అనస్థీషియా క్రిటికల్ కేర్ ఇక్కడ స్టెమీ ఇన్ఛార్జిగా ఉంటున్నాను. గత 2 సంవత్సరాల నుండి, అంటే 2023 నుండి ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది, డిసెంబర్ నుండి. ఈ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లో కానీ పట్టణ ప్రాంతాల్లో కానీ ఎక్కడున్నా కానీ ఏ ఏజ్ గ్రూప్ అయినా కానీ ఈ మధ్యలో 20 ఏళ్ళ వాళ్ళకి, 30 ఏళ్ళ వాళ్ళకి, 50 ఏళ్ళ వాళ్ళకి, 60 ఏళ్ళ వాళ్ళకి ఎనీ టైం ఎక్కడైనా కానీ చెస్ట్ పెయిన్ వచ్చిందంటే ఇంతకుముందు సార్ చెప్పినట్టు ఏదో గ్యాస్ట్రైటిస్, మజిల్ పెయిన్ ఏదని చెప్పేసి లైట్ తీసుకుంటున్నారు. అలా కాకుండా ఇలాంటి నొప్పి ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇది కార్డియాక్ నొప్పి అని చెప్పేసి ఒక కన్సిడర్ కోసం ఈసీజీ తీస్తాం అనమాట. ఈసీజీ తీసిన తర్వాత ఏమైనా దాంట్లో తేడా ఉంది, ఒక కార్డియాలజిస్ట్ ఒపీనియన్ తీసుకొని ఖచ్చితంగా చేయాలి, ఇంజెక్షన్ వేయాల్సిన పరిస్థితి వస్తే మాత్రం ఎలాంటి వెనకంజ వేయకుండా, ఎలాంటి దాపరికం లేకుండా సుస్పష్టంగా వాళ్ళ అడ్వైజ్ తీసుకొని ఖచ్చితంగా ఇవ్వగలుగుతున్నాము. ఈ విధంగా 2023 నుండి ఇప్పుడు దాకా దాదాపు 38 ఇంజెక్షన్ దాకా వాడాము. సో దాదాపు ఆల్మోస్ట్ మోర్ దాన్ 75% పాజిటివ్ రెస్పాన్స్ ఉంది అనమాట. ఇది ఏంటంటే ఇంకొకసారి ఈ ఇంజెక్షన్ వేయడం వల్ల ఆల్రెడీ స్ట్రోక్ ఉన్న పేషెంట్లు కానీ, ఇంతకుముందు మేజర్ సర్జరీ చేసిన వాళ్ళకి కానీ ఏదైనా ఇచ్చినామనుకో దీని కొద్ది ప్రభావం ఉంటుంది అనమాట. సో అన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకొని అన్ని కన్సిడర్ చేసుకొని మేము ఇవ్వగలుగుతున్నాం. దీని తర్వాత సార్ చెప్పినట్టు ఈ 2 hours అనేది గోల్డెన్ అవర్స్ అనమాట. ఈ అవర్స్ లో మనం యాంజియోగ్రామ్ చేసుకుని ఒకసారి ఏమవుతుందంటే మనం ఇచ్చిన ఇంజెక్షన్ వల్లనే థ్రాంబోలిసిస్ అయిపోతుంది. అప్పుడు ఇలాంటి స్టెంట్ కూడా అవసరం ఉండదు. ఒకవేళ మోర్ దాన్ 75%, 80% ట్రిపుల్ విజిల్స్ అవన్నీ బ్లాక్ అయితే మాత్రం స్టెంట్ కానీ ఓపెన్ హార్ట్ సర్జరీ కానీ వెళ్తారు అన్నమాట. సో ఇవన్నీ టైం ఇస్తుంది అనమాట. ఇంజెక్షన్ అనేది టైం ఇస్తుంది మనకి, మెయిన్లీ టైం. ఈ పీరియడ్ లో మనం ఈ ఇంజెక్షన్ ఇచ్చినామనుకో ఈ 2 hours అనేది చాలా ఏజెన్షియల్ పీరియడ్. ఈ పీరియడ్ లో యాంజియోగ్రామ్ చేసుకొని ఒకవేళ అవసరమైతే స్టెంట్ లేదంటే ఓపెన్ హార్ట్ సర్జరీకి పోతాం. లేదు ఏం అవసరం లేదు, ఇంజెక్షన్ వల్లనే థ్రాంబోలిసిస్ అయిపోయిందంటే బెటర్ ఇది. సో మీ మీడియా మిత్రుల ద్వారా మేము కోరుకున్నది ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లో కానీ లేదంటే ఏదన్నా మారుమూల ప్రాంతాల్లో కానీ ఈ విషయాలని తెలియజేసినారంటే ఇమ్మీడియట్ గా మన దగ్గరకు వచ్చే అవకాశం ఉంటుంది.
వాళ్ళని కూడా సేవ్ చేసినట్టు అవుతుంది. ఎందుకంటే ప్రతి దాంట్లో పల్లెటూరు ఏదో ప్యాంటాప్ ప్రజలు వేసుకుని తగ్గిపోతుంది ఒక 10 minutes, మళ్ళీ పర్సిస్టెంట్ అట్టినే ఉంటుంది అనమాట. అది కష్టం అనమాట. సో మీ ద్వారా తెలియపరిచినది ఇదనమాట. గ్రామీణ ప్రాంతాలకి ఎవరు ఏ ఏజ్ గ్రూప్ అయినా వస్తుంది. సరేనా? థ్యాంక్ యూ వెంకయ్య గారు.